జూలిపాల వీరయ్య చౌదరి గారి మెమోరియల్ ట్రస్ట్ తరఫున మన జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి వృషభరాజముల బల ప్రదర్శన కార్యక్రమానికి మరి రోజు వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు అందరికీ కూడా ఆప్తులు పెద్దలు మన జూలిపాల నరేంద్ర గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఈవేళ ఈ దేశానికి వెన్నెముక రైతు. ఈవేళ రైతే రాజు అనేటువంటి నానుడి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి రైతే రాజు అనేటువంటి నానుడిని భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా అందజేయాలనే ఉద్దేశంతో మరి ఇంత పెద్ద ఎత్తున ఆ యొక్క రైతాంగానికి అత్యంత ఆధారమైనటువంటి సంపద ఏదైనా ఉంది అంటే అది పశు సంపద. అందుకే పూర్వకాలం నుంచి కూడా పాడి పంటలు మనం ఆ యొక్క సమాజాభివృద్ధికి మనం ఏదైతే లెక్కిస్తామో అటువంటి పాడిని, అటువంటి పశు సంపదని సంరక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో భవిష్యత్తు భావితరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఒంగోలు జాతి మరి ఎడ్ల పందాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అది చాలా సంతోషం. అందులో కూడా లక్షల రూపాయల ప్రైజ్ మనీతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం. ఎందుకంటే ఈవేళ ఒంగోలు జాతి మరి ఎట్లా అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, ఈ దేశానికి కాదు, ప్రపంచానికే ఒక తలమానికమైన విషయం అందరికీ తెలుసు. ఈ రోజు వ్యవసాయంలో సాంప్రదాయ పద్ధతులు తగ్గిపోతున్నా, ఆధునీకరణ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క రవాణాలో గాని, ఉత్పత్తిలో గాని, ఆ యొక్క వ్యవసాయ పనుల్లో గాని ఒంగోలు జాతి మరి ప్రత్యేకత మాత్రం ఏం మాత్రం కూడా తగ్గినటువంటి పరిస్థితి కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అటువంటి రైతాంగానికి ఎప్పుడు కూడా అది తెలుగుదేశం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఎప్పుడు కూడా ఆసరా ఉండేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మరి చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క 13 జిల్లాల ఉమ్మడి చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైన రాష్ట్రం, ఇదంతా కూడా రైతాంగాన్ని కాపాడుకోలేని ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు 14-19లో పూర్తి వ్యవసాయకమైనటువంటి పాలన ఆ రోజు మనం అందిస్తే, మరి తర్వాత 19-24 పాలనలో మీరందరూ కూడా చూశారు. వ్యవసాయ శాఖనే మోతేసేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎంత దురదృష్టం అని అంటే ఈవేళ రైతాంగానికి ఎంతో అత్యంత అవసరం ఇన్పుట్ సబ్సిడీ అనేది. ఆ రోజు తిత్లీ తుఫాన్ వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలకి హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీ పెంచితే, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఇన్పుట్ సబ్సిడీని మరింత పెంచుతాడని ఆశిస్తే రివర్స్ పాలన 20,000ని 16,000కి తగ్గించి ఆ రోజు రైతాంగాన్ని మోసం దగా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఇన్సూరెన్స్, రైతులకు ఆక్సిజన్ ఇన్సూరెన్స్ అంటే అటువంటి ఇన్సూరెన్స్ నే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కట్టడం మర్చిపోతే, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టాడు అని అంటే ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే. అంటే ఆ రకంగా మరి రైతు వ్యతిరేక విధానాలతో గత పాలన జరిగినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ రైతాంగానికి మంచి రోజులు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మరి జూలిపాల నరేంద్ర గారు కూడా మరి ఇంత పెద్ద ఎత్తున తండ్రి గారి పేరున, ఎందుకంటే కన్న తల్లికి కన్న ఊరికి కూడా ఎంత చేసినా కూడా రుణం తీరదంటారు. ఆ రుణాన్ని కొంత మేరగా తీర్చుకోవాలనే ఉద్దేశంతో మరి వేళ నరేంద్ర గారు వారి తండ్రి పేరు మరి వీరయ్య చౌదరి గారి పేరున ఈరోజు ఎడ్ల పందాలనే కాదు, మరి వేళ ఒక మంచి ఆసుపత్రిని కూడా నిర్మాణం చేసుకుని ఆసుపత్రి ద్వారా, ట్రస్ట్ ద్వారా అనేక మంది పేదలకు ఉచితంగా కానీ మరి ఆ రకంగా వైద్యాన్ని అందించేటువంటి ఘనత కూడా మరి నరేంద్ర గారికి దక్కుతున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ మాలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో స్ఫూర్తి నరేంద్ర గారు. ఎందుకంటే ఆ రోజు కాదు ఈ రోజైనా సరే నరేంద్ర గారి యొక్క పోరాట పటిమ కానీ
నరేంద్ర గారి యొక్క మాట్లాడేటువంటి తీరు కానీ, నరేంద్ర గారి దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ కానీ ఎప్పుడు కూడా ఆయన నుంచి నేర్చుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి నరేంద్ర గారి యొక్క నియోజకవర్గానికి ఈ రోజు నేను భాగస్వాములు అవడం చాలా సంతోషం, ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి నరేంద్ర గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.